నమస్తే వెల్కమ్ టు ఏకే న్యూస్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారుల వద్ద డ్రైవింగ్ విధులు నిర్వహిస్తున్న 50 మంది సిబ్బందికి రామగుండం కమిషనరేట్లో డ్రైవింగ్స్ కి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటు కార్యక్రమంకి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్స్ కి పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మంచి కండిషన్ లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించారు. పోలీస్ అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సొంత వాహనంలా మంచి కండిషన్ లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజిన్ ఆయిల్, టైర్ల నిర్వహణ చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల వలన 1,69,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 4 లక్షల మంది క్షతగాత్రులు అయ్యారు. ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందన్నారు. కాబట్టి ఒక చిన్న నిర్లక్ష్యపు కారణం వలన ప్రమాదం సంభవించి వారి కుటుంబ భవిష్యత్తు రోడ్డు పాలవ్వడం జరుగుతుందన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్న యాక్సిడెంట్లు నిర్లక్ష్యం వల్ల ఎటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి, ఎటువంటి డ్రైవర్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి, వెహికల్ ఎలా పెట్టుకోవాలి అన్న విషయాల మీద ఒకసారి ఎంబీఏ గారితో సీనియర్ ఆఫీసర్తో ఒకసారి అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయితే ఆలోచించాను ఎంతమంది యొక్క ప్రాణాలు స్టేట్ లో ఉంటాయి. కానీ 5 మంది ఉంటే 5 మందికి ఏమైనా కావచ్చు, ఒకరికి చనిపోవచ్చు, లేదు అందరికి ప్రమాదం రావచ్చు, అందరు బతకవచ్చు, నీవు చనిపోవచ్చు, నీ ఫ్యామిలీ మొత్తం ఉండబడుతుంది. అట్లాగే 4-5 ఫ్యామిలీ అందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఇది, వాళ్ళ యొక్క అస్తవ్యస్తమై ఒక్క చిన్న మిస్కాల్కులేషన్ వల్ల నేనేమాత్రము ఇట్లాంటి దానికి టెంట్ కావద్దు. ఒక్కరు మ్యాక్సిమం మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఎంత మనం దానికి రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 0% రిజల్ట్ 100% లాస్. 0% రిజల్ట్ ఈజ్ టు 100% లాస్. నువ్వు 0% రిజల్ట్ కోసము 100% లాస్. 100% లాస్ అంటే అది విజిబుల్గా మనీయో ఏదో ప్రాపర్టీ లాస్ అయితే మనీ సంపాదించుకోదు. కానీ ప్రాణం ప్రాణం ఒకటి, దాని తర్వాత ఇది ఒక ఫ్యామిలీ డిపెండెంట్ ఫ్యామిలీ ఒక ఫ్యూచర్ ఒకటి. సపోజ్ నువ్వు యాక్సిడెంట్లో ఏదో అయింది, అప్పుడు నీ పిల్లలు ఇంకా ఉద్యోగాల కోసం వచ్చేంత ఆనందం ఉండేది. వాళ్ళ స్టడీస్ అంతా ఇంజనీరింగ్ చేయాల్సిన వాడు ఏదో మామూలు ఇది చేస్తాడు, మామూలుగా మంచి చదువుకోవాల్సిన అమెరికాకి వెళ్ళాల్సిన వాడు రోడ్డు మీద ఏదో అయిపోతుందంటే మొత్తం ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ అంతా మొత్తం డౌన్గ్రేడ్ అయిపోతుంది. ఒకసారి ఆయిల్ అంత బ్రేక్ అంతా ఆయిల్ ఇచ్చిన అవసరం కదా, ఆయిల్ కంప్రెషన్ ఇచ్చిన అవసరం, ఆయిల్ కంప్రెషన్ కాకుండా లేకపోతే ఆయిల్ అయిపోయినా, బ్రేక్ లూజ్ అయిపోయినా, బ్రేక్ ప్యాడ్స్ లూజ్ అయిపోయినా, ప్లస్ బెల్ట్స్ లూజ్ అయిపోయినా, ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఇవ్వచ్చు. టెక్నికల్ ప్రాబ్లం అంత స్పీడ్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అది నీ తక్కువ ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్ ఉన్నా బండి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బండిని మంచి పెట్టుకోవాలి, నీ హెల్త్ని మంచి పెట్టుకోవాలి. నువ్వు డ్రైవర్ అయిపోయింది కానీ మా ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు ఎస్ మనం డ్రైవర్ అయిపోవాలి. ఎందుకంటే మన నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్ళాలి, ఒక దగ్గర నుంచి మనకి తీసుకెళ్తున్నారంటే చాలా మనం సేఫ్ చేసి సేఫ్ అయిపోతున్నా నేను డ్రైవర్ కదా. సో దట్స్ వై ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. యూ ఆల్సో ఆల్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్రైవర్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు మన శివుడు ఉన్నారు కదా, శివుడికి వెహికల్ అనేది నందీశ్వరుడు, ఆయన వెహికల్ ఆఫ్ డ్రైవర్. నందీశ్వరుడు వెహికల్ ఆఫ్ డ్రైవర్. ఆయన ఇచ్చినప్పుడు ఆయన శివుడు కావట్లేదు, ఆయన అన్ని బయట బండి పెట్టుకుని ఆయన కొట్టుకుంటారు. ఎందుకంటే శివుడికి కూడా ఒక వెహికల్ నడుపుతారు. అందరికీ వెహికల్స్ ఉన్నాయి అవునా, దేవుడు అందరికీ వెహికల్స్ ఉన్నాయి. అంటే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళకి ఫుల్ అవర్స్ చేసింది. సో అట్లనే మన డ్రైవర్స్ కూడా చాలా అవర్స్ ఇస్తాం. బండి పెట్టుకోవడం, వాళ్ళు చూసుకోవడం, మీరు బండి మంచి పెట్టుకోవాలి,
మీ బండిని మర్చిపెట్టుకోవాలి, మీ బండిని మీ బాడీ మర్చిపెట్టుకోవాలి. బండి, బాడీ అండ్ మైండ్ ఈ మూడే కలిసి మీరు మూడు ఉన్నారంటే మీరు సక్సెస్ఫుల్ రైడర్. ఓకే, దాని తర్వాత ఈ అమ్మాయి ఐడి కార్డు పెట్టుకున్నాడు. ఎప్పుడైనా సరే వెరీ గుడ్. ఆ ఐడి కార్డు పెట్టుకుని ఉండాలి, బస్సులో పెట్టుకోవాలి, బయట పెట్టుకోవాలి, బందోబస్తు డైరెక్ట్గా ఇట్లా హ్యాండ్ చేసుకోవాలి. బందోబస్తు ఎవరు ఏం కట్టాలని చూస్తుంది. నువ్వు ఐడి కార్డు పెట్టుకోకుంటే నువ్వు డ్రైవరా, నీకు బందనా, నీకు ఇంకా సపరేట్ వస్తున్నా, నీకు ఇవాళ ప్రైవేట్ వస్తుంది కూడా సపరేట్ చేసుకుంటాం. ఈ మధ్య మౌన్సర్లు సపరేట్ చేసుకుంటాం. సో ఎవరైతే గుర్తుపడ్డారు మన రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ మీరు అందరికీ ఒకసారి అన్ని ఇలా చెక్ చేయండి, అన్ని గుర్తుపెట్టండి. సో సైన్స్ అన్ని మొత్తం కానీ ఉత్తరాలు బ్లైండ్స్ ఉన్నప్పుడు, బ్లైండ్ ఉన్నప్పుడు ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు, ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకొస్తారు, హారం ఎక్కడ ఉంటారు, ప్రతి దానికి హారం ఉంటుంటారు. అది లోపల బయట లోపల ఎక్కడ హారం ఉండాలి, ఇక్కడ ఉంటుంది అని చూసుకొని చేసుకోవాలి. నువ్వు ఎట్లుండాలి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆఫీసర్లో కూడా మీరు ఇన్సిస్ట్ చేయాలి. ముందు మీరు పెట్టుకోవాలి, పెట్టుకొని ఆఫీసర్లో కూడా ఎవరైనా సీక్రెట్ పెట్టుకోవాల్సి అని చెప్పండి. ఓకే, పెట్టుకోకపోతే గట్టిగా ఇన్సిస్ట్ చేయాలి. ఓకే, అది సీక్రెట్ పెట్టడం వల్ల చాలా చాలా సేఫ్ అయింది. చాలా వరకు చనిపోవాల్సిన వాళ్ళు చిన్న దెబ్బలతో బయటపడ్డారు, చిన్న దెబ్బలు అయిన వాళ్ళు పూర్తిగా ఏ లాభం బయటపడ్డారు.